అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఐస్ క్రీంలో గులాబ్ జామ్ మిక్స్ చేసి తింటున్నారా? భోజనం తర్వాత చాలామంది ఐస్ క్రీం, స్వీట్స్, జ్యూస్ వంటివి తినడానికి ఇష్టపడతారు. అందులో ఐస్ క్రీంతో గులాబ్ జామ్ కలిపి తినడం చాలా మందికి ఫేవరెట్ కాంబినేషన్. రుచి అద్భుతంగా ఉంటుంది కాబట్టి అతిగా తింటుంటారు. కానీ ఈ రెండింటిలోనూ చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. రెండింటినీ కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది. మధుమేహం వచ్చే ప్రమాదం. గులాబ్ జామ్, ఐస్ క్రీం రెండింటిలోనూ చక్కెర కంటెంట్ చాలా ఎక్కువ. గులాబ్ జామ్లో పాకంలో చక్కెర ఉంటుంది, ఐస్ క్రీంలో కూడా పంచదార కలుపుతారు. ఒక్కటే తిన్నా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రెండింటినీ కలిపి తినడం వల్ల టైప్ మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. అతిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు పెరగడం. ఈ రెండింటిలోనూ కేలరీలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. కలిపి తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం పెరిగి గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు. భోజనం తర్వాత వెంటనే ఈ కాంబినేషన్ తీసుకుంటే కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు. ఈ కాంబినేషన్లో పోషకాలు చాలా తక్కువ. చక్కెర, కొవ్వు మాత్రమే ఎక్కువ. దీర్ఘకాలంలో గుండె సమస్యలు, కాలేయ సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు మరియు సలహాలు. అప్పుడప్పుడు చిన్న మోతాదులో తినడం వల్ల పెద్ద సమస్య ఉండదు. కానీ రోజూ లేదా ఎక్కువ మొత్తంలో తినడం మానండి. భోజనం తర్వాత వెంటనే తీసుకోకుండా కనీసం 1 నుంచి 2 గంటల తర్వాత తినండి. చక్కెర తక్కువ ఉన్న ఐస్ క్రీం లేదా హోమ్మేడ్ గులాబ్ జామ్ వంటివి ఎంచుకోండి. బరువు, మధుమేహం, గుండె సమస్యలు ఉన్నవారు పూర్తిగా మానేయడం మంచిది. ఈ కాంబినేషన్ రుచికి బాగుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా తీసుకోండి. మీరు ఈ కాంబినేషన్ ఎంత తరచుగా తింటున్నారు? లేదా ఇలాంటి ఇతర స్వీట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. మీకు సరిపడే సలహాలు ఇస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మధుమేహం, ఊబకాయం, గుండె సమస్యలు లేదా జీర్ణ సమస్యలు ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి. అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. మితంగా ఆనందించండి.